నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఆరంభించాడు. ఎప్పుడైతే ఆరంభిస్తాడో దాన్ని ఆపగలవాడు ఎవడు? ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు సువార్త ఆయన చేసిన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక, యేసు ప్రభు వలన మనకు వచ్చిన గొప్ప రక్షణ. ఆయన లేకపోతే రక్షణనే లేదు అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. సో ఈరోజు చూద్దాం. ఈరోజు లెట్ us go through some of the scriptures. దేవుడిచ్చిన ఆయన మాట నుండి మనము ఆయన మంచి మాటలు తెలుసుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆమేన్. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతిని. ఆయనకి ఒక ఉపదేశము ఇవ్వబడెను అంట. ఆ ఉపదేశం అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఈ లేఖనములో ఏం రాయబడి ఉన్నది అంటే ఆయన మన పాపముల కొరకు మృతి నొందాడు అంట, అలానే సమాధి చేయబడ్డాడు అంట అని రాయబడింది. దాని తర్వాత వచనంలో ఏమంటాడంటే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇవన్నీ లేఖనము ప్రకారమే రాయబడి ఉన్నవే. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పాపములకు వెల చెల్లించింది ఆయనే. హల్లెలూయా. అందరికీ తెలుసు, పరిపూర్ణ వెల చెల్లించాడంట మన యేసయ్య. సమాధి చేయబడ్డాడంట మన యేసయ్య. దాని తర్వాత వచనంలో అంటాడమ్మా, ఆయనకే కేఫాను తర్వాత 12 కనబడెను. ఎవరు కనిపించారంటమ్మా? కేఫాకును తర్వాత 12 కనబడెను. కేఫా అనగానే పేతురు, తెలుసా మీకు అది? ఆయన కేఫాకు కనబడ్డాడంట. లేచిన తర్వాత 12 మందికి కనిపించాడంట. ఇవి ఎన్నో సాక్ష్యాలు. ఇవన్నీ వీరు చెప్పిన మాట మన హృదయంలో నాటబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 46, 47లో చూస్తే యేసు ప్రభు గురించి కొంచెం వీల్ స్టడీ ఆన్ జీసస్. 46, 47 చూస్తే క్రీస్తు శ్రమపడిన 3వ దినము మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఇది రాయబడి ఉన్నది అంట. మన కొరకు మరణించి తిరిగి లేచి, అదే కాకుండా మారు మనస్సు ఇంకా పాప క్షమాపణ ప్రచురం చేయాలి అని రాయబడి ఉన్నది అంట. మారు మనసు మార్చుకోవాలంట. ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఇంతకు ముందు ఉన్న మనసు ఈ కొత్త విధానంతో ఏంటంటే పాప క్షమాపణ, మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని తెలుసుకోవాలంట. హల్లెలూయా. పాప క్షమాపణ అనేది బేసిక్ గాస్పెలే, కానీ నీకు తెలియాలి అంట. చాలా మటుకు మనం క్రైస్తవులంగా ఏమనుకుంటే నేను పాపిని అనుకుంటూ ఉంటాం. పాపిని దేవా, పురుగుని దేవా, ధూళిని దేవా అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు మీ పాపములు నేను క్షమించాను అంటాడు ఆయన. హల్లెలూయా. మీ పాపములు నేను క్షమించాను
అదే కాకుండా ఎందుకు చెప్తున్నాను, జస్ట్ ఐ వాంట్ బిల్డ్ ది టెంపో. అసలు బిఫోర్ వి గోయింగ్ టు ది వర్డ్, ఐ జస్ట్ వాంట్ మీకు ఏం తెలియాలి అంటే మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా, ఆమేన్. తర్వాత 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ వచనాల్లో ఎంత డెప్త్ ఉందంటే మన పాపాల కోసమే కాదంట, ఈ లోకములో ప్రతి వాని కొరకు, ఈ లోకము కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు అంట. శిలువ యాగము ఆషామాషి అయిన యాగము కాదు అది. ఎప్పుడైతే దానిలో ధ్యానిస్తావో నీలో మార్పు అనేది జరుగుతుందంట. హల్లెలూయా. రోమా 2:4 ప్రకారము దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేయును అంట. దేవుని అనుగ్రహమే, దేవుని మంచితనమే. మనిషి మారు 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 అంటే మారడు అంట. కానీ ఎప్పుడైతే దేవుని అనుగ్రహాన్ని తెలుసుకుంటాడో, దేవుడు ఎంత మంచివాడో, ఆయన చేసిన శిలువ యాగాన్ని ఏంటో అని తెలుసుకుంటాడో, మనిషిలో మార్పు అనేది జరుగుతుంది అంట. ఎప్పుడైతే యేసయ్య శిలువ మీద వేలాడాడో 2 దొంగలు ఉన్నారంట. ఒకతను ఛాలెంజ్ విసిరాడు, ఇంకొకతను ఆయనలో ఎటువంటి తప్పు లేదు, మనము ఈ శిక్షకు అర్హులమే, ఆయన అర్హుడు కాడు. ఒక మాట అంటాడమ్మా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసయ్య, నువ్వు పని చేయి, నువ్వు దొంగతనాలు చేసావు కదా, ఎవరెవరు దొంగతనం చేసావు వాళ్ళకి ఇచ్చేయి, ఎవరెవరి దగ్గర తప్పులు చేసావు తప్పులు ఒప్పుకో అని ఏమనలే. ఆయనతో ఒక మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండదవు. హల్లెలూయా. చాలా మటుకు మనం అనుకుంటాం, నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కానీ యేసయ్య మనతో కోరుకునేది ఒక్కటే, ఆయన చేసిన శిలువ యాగాన్ని నమ్మడమే, ఆయన యందు విశ్వాసం ఉంచుటయే. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అంటాడు. హల్లెలూయా. చాలాసార్లు నేను దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 28వ వచనము, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగుగా. చూడండి, దేవుని క్రియలు మేము చేయాలంటే ఏంటి ఆ దేవుని క్రియలు? చాలా మంది అంటారు దేవుని కోసం ఇది చేయాలి, దేవుని క్రియలు ఏం చేయాలి? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను అని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని. హల్లెలూయా. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే. మొట్టమొదట దేవుళ్ళో వచ్చిన తర్వాత నేను ఇది చేయాలి, అవి చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని అనుకునేది. ఎంత అనుకునేదో అంత ఫెయిల్ అయిపోయేది. కానీ ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం మొదలుపెట్టానో, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, దేవా ఈ ముళ్ళు తీసేయని ముమ్మారు వేడుకుంటా అంట. అప్పుడు దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలును. ఈరోజు మనకు కావాల్సింది ఆయన కృపనే. ఆమేన్. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనులు కృప మీద ఆధారపడ్డారు. గొప్పగా ఎట్లా అయ్యారు తెలుసా? వాళ్ళు కృప మీద ఆధారపడ్డారు కాబట్టి. హల్లెలూయా. కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన కృప వలన చూడండి, ఇంకోటి అపోస్తలుల కార్యము 13:38లో కూడా ఒక మాట అంటాడు. 13:38, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు అంటాడు.
ఈయన ద్వారా మీకు పాప క్షమాపణ ప్రచురమగుచున్నది అంట. యేసయ్య ద్వారా ఆయన వచ్చి బహాటంగా శిలువ మీద చూపించాడంట పాప క్షమాపణ అంటే ఏంటో. హల్లెలూయా. ఆ శిలువ మీద అప్పటి వరకు ఆయన నా తండ్రి నా తండ్రి అంటున్న యేసు ఎప్పుడైతే మనకు పాపముగా చేయబడ్డాడో, మన పాపాలన్నీ ఆయన మీదకి వచ్చాయో, అప్పుడు మన పాపాలే కాదు, మన రోగాలు, మన శాపాలు అన్నీ, దేవుని ఉగ్రత ఆయన మీద పడిందంట. అప్పుడు అంటాడమ్మా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి, ఎందుకు వదిలేశాడు తెలుసా దేవుడు ఆయన చెయ్యిని ఎందుకు వదిలాడంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే పాపిగా చేయబడ్డాడో, లోక పాపములు ఆయన మీదకి వచ్చాయో, దేవుని ఉగ్రత, పాపం వల్ల వచ్చు జీతము మరణమే. ఇది చిన్నదైనా ఎప్పుడైతే నువ్వు జీవితంలో తెలుసుకుంటావో, దేవుని సన్నిధికి నువ్వు ధైర్యంగా వచ్చేలా చేస్తుంది సత్యము. హల్లెలూయా. మనిషి తెలియక చాలాసార్లు ఇంకా పాపిని అనుకుంటూ ఆ దోషారోపణ చేసుకుంటాం మనమంట. శిక్షావిధి మనమే వేసుకుంటామంట. రోమా 8:1 అంటాడమ్మా, కాగా క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. హల్లెలూయా. లేదు అంటే లేదు. అలానే యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్. తీర్పు తీర్చబడదు. ఈ వాక్యాలలో స్పష్టత దేవుడిచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అసలు వాస్తవానికి చూస్తే రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపం ఉన్నప్పుడు ఏ మనిషి కూడా దేవుని సన్నిధిలో ఉండలేడు. ఆ దేవుడు ఏర్పరచుకున్న పరలోకంలో చేర్చబడలేడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, మనల్ని ఎంతో ప్రేమించాడంట. ఆ పాపానికి శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు. మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి వినుట వల్లనే విశ్వాసం వస్తుందని, అది కూడా దేవుని మాట వల్లనే. హల్లెలూయా. మీకు తెలియదని కాదు, కానీ ఇందులో ఎప్పుడైతే ఎంత తెలుసుకుంటావో, నువ్వు క్షమించబడి ఉన్నావు. ఎప్పుడైతే ఆ పక్షవాయు యేసయ్య దగ్గరికి వస్తాడో, లోపల రావడానికి స్థలం లేదు వాళ్లకు. పైకప్పు విప్పి దింపుతారంట. దిప్పగానే యేసయ్య వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నేను అడిగాను అప్పుడు, దేవా ఆయన అడగలేదు కదా పాపాలు క్షమించబడని, నా పాపాలు క్షమించమని అడిగాడా ఆయన? లేదు. దానిలో ఉన్న ఆ లోతైన మర్మం ఏంటంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారము ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన వచ్చాడంట పాపాల కొరకు వెల చెల్లించడానికే, ప్రతి మనిషి కొరకు మరణించడానికే, ప్రతి మనిషి కొరకు తిరిగి లేవడానికే. హల్లెలూయా. మీ పాపాలు పరిపూర్ణంగా వెల చెల్లించాడు ఆయన. మీకు తెలియాలి ఈ సత్యము. రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. ఎందుకు చేశాడు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ,
తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎప్పుడైతే ఎందుకు అర్పించుకున్నాడు, ఎందుకు అని ఎక్కువ మనం ధ్యానిస్తామో మనలో ఒక మార్పు అనేది జరుగుతుందంట. పవిత్రపరుచుకుంటామంట మనమే. ఆయన వస్తున్నాడు, ఆయన యేసయ్య వస్తున్నాడని ఎప్పుడైతే ఆ నిరీక్షణతో ఉంటాం మనం పవిత్రపరచుకుంటామంట. పవిత్రపరచుకున్నదే కాకుండా సత్క్రియల యందు ఆసక్తిగా ఉంటాము అంట. హల్లెలూయా, ఆమేన్. అది చూడండి ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:10 నుంచి చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడు వీలు లేదు. చాలా మటుకు అతిశయం ఎందుకు వస్తుందంటే, నేను దేవుడి కోసం ఇది చేశాను, దేవుడి కోసం అది చేసి, రక్షణనే దేవుడు ఇచ్చాడు మన కోసం ఉచితంగా. రక్షణనే ఆయన సొంత కుమారుణ్ణే వెనుదీయడకు మన కోసం ఇచ్చాడు. ఆయన ఉచితముగా ఇచ్చాడు మనకు. ఈ రక్షణ కూడా ఉచితముగా ఇచ్చాడు. ఆయన కుమారుణ్ణి ఉచితముగా ఇచ్చాడు. దాని తర్వాత అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడు వీలు లేదు అంటూ 10వ వచనంలో అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేస్తాడంట. ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆయన మనలో ఒక కార్యము మొదలు పెడతాడంట. హల్లెలూయా. ఆ కార్యము మన ద్వారా సత్క్రియలు చేయిస్తాడంట. దేవుడు ముందుగా నిర్ణయించాడంట ఆ సత్క్రియలు ఏంటో. కానీ ఇది నమ్మాలి అంటాడు దేవుడు. ఆమేన్. ఇది నమ్మాలి. మనిషి ఆ మనస్సు కనుక మారకపోతే ఆ సత్క్రియలు కూడా వారి చేత జరగవు అంట. ఎందుకంటే దేవుని యందు ఆ నమ్మిక, ఆ దేవుని కృప యందు ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా ఆ సత్క్రియలు కూడా జరిగేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చాలాసార్లు నా జీవితాల్లో కూడా ఒకేసారి తిరిగి జన్మించగానే ఒకేసారి నాలో మార్పు రాలే. అంచెలంచెలుగా దేవుడు మార్చాడు. స్టెప్ బై స్టెప్ మార్చాడు దేవుడు. మార్చి నన్ను ఆయన కొరకు ఒక సాక్షిగా ఉండేలా ఆయన కృప దయచేశాడు. హల్లెలూయా. ఆ కృప వలన నేను ఈరోజు ఏమై ఉన్నానో కేవలం ఆయన కృపనే. నేను ఇది చేశాను, నేను అది చేశాను అని కాదు. ఆయన నా కోసం ఏం చేశాడో అని తెలుసుకోవడంలో ఆ బలం ఉంది అంట. ఎప్పుడైతే యేసయ్య సిలువ యందు ధ్యానం చేస్తావో నీకు ఎక్కడ లేని బలం వస్తుందంట. ఆమేన్, 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 హల్లెలూయా. సో అది కాకుండా ఇంకో చోటు చూడండి. ఇక్కడ ఆ సత్క్రియలు దేవుడు ఆ క్రియలు ఎలా చేయిస్తాడంటే, యోహాను సువార్త ఎందుకు చేయిస్తాడు? ఇక్కడ 2 కొరింథీ 5:17 అంటాడు, ఈ సత్క్రియలు ఎలా మొదలవుతాయి అని దేవుడు ఎలా ప్రారంభిస్తాడు అంటే 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అంట. సో క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అంట, న్యూ బ్రీడ్ అంటాడు. అంటే పాతవి గతించెను అంట. ముందు పాతవి ఏంటంటే సత్క్రియలు కాదంట. ఎలా అంటే ఎఫెసీ పత్రిక ఈ వచనం చూసి మళ్ళీ విల్ కమ్ బ్యాక్.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటాడు. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. చూడండి ఏమంటా అంటే, మునుపు ఎలా నడుచుకున్నామంట, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి అంటాడు. ఇక్కడ చూస్తే ముందర ఎలా ఉన్నాడు మనిషి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. ఇంతకు ముందంట పాత స్వభావము దైవ ఉగ్రతకు పాత్రులంగా ఉంటిమంట. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు వస్తామో దేవుడు ఆ ఉగ్రతకు పాత్రులుగా ఉంచలేదంట, ఆశీర్వాదానికి పాత్రులుగా ఉంచాడంట. హల్లెలూయా, ఆమేన్. ఎఫెసీ 1:3 చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంట. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు ఉంటావో ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చేశాడంట మనకు. ఏ ఆశీర్వాదము కూడా దాచిపెట్టుకోలే ఆయన, ప్రతి ఒక్కటి ఇచ్చేశాడంట. 4వ వచనంలో అంటాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంట. దేవుడు ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు ఇది చేస్తున్నాడంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి అంటాడు. నెక్స్ట్ వచనం, 5వ వచనం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంట. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండుట. ఎలా అంటే ఎప్పుడైతే క్రీస్తుని మనము సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో మనం పరిశుద్ధపరచబడతామంట, నిర్దోషులమై ఉంటామంట. అందుకే కాగా ఎవడైనాను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను అంటాడు. తర్వాత సమస్తము దేవుని వలనైనవి, 2 కొరింథీ 5:18, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఈరోజు దేవుడంట మన అపరాధాలు మన మీద మోపట్లేదు అంట. తెలుసా మీకు అది? దేవుడు మోపట్లే. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యము మాకు అప్పగించెను. అదేమనగా, ఇది చూడండి, అదేమనగా అంట నూతన సృష్టి ఎందుకు అంటే దేవుడు మన అపరాధాలు మన మీద మోపట్లేదు అంటాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మోపట్లే. ఆమేన్, ఆమేన్. దయచేసి మీరు మోసుకోవద్దు, దేవుడు మోపట్లే. ఎలా మోసుకుంటాను తెలుసా? నేను అపరాధని అంటే మోసుకున్నట్టే. ఆమేన్. నేను అపరాధిని అంటే మోసుకున్నట్టే. ఎందుకు? దేవుడు మన అపరాధాలు మన మీద మోపట్లే. కావున 20వ వచనం అంటాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధాన పరుడి అని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాం.
ఎందుకు బతిమాలుకుంటున్నాడంటే, అరే బాబు, దేవుడు నీ అపరాధాలు నీ మీద మోపట్లేదురా బాబు, దయచేసి ఆయన చేసిన శిలువ యాగాన్ని నువ్వు అంగీకరించు, దాని యందు విశ్వాసం ఉంచు. ఒక ఉదాహరణకి చెప్తాను. ఒక ఉదాహరణ, యేసు ప్రభు వారు వచ్చి మీ అప్పు తీర్చారనుకోండి, ఏమే కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం ప్రభుత్వాలు తీరిస్తే మళ్ళీ అప్పులు వస్తాయి. ఓకే, దేవుడు తీర్చాడు అనుకోండి, సమృద్ధి వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. బానిసలుగా ఉండడానికి కాదు ఇక్కడ వచ్చింది, మనము స్వతంత్రులుగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు వారు వచ్చి మన కోసము, మన రుణాలు అంట, పాపాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు ఎట్లా దాన్ని మనకి ఎట్లా నేర్పించాడంటే, మేము మా రుణస్థులను క్షమించు ప్రకారము మీరును మా రుణములను క్షమించుము అని పరలోక ప్రార్థనలో. యాక్చువల్లీ ఆ ప్రార్థన ఎప్పుడు వచ్చిందంటే సిలువకు ముందు. సిలువకు ముందు ఏంటంటే కండిషనల్ అంట మన క్షమాపణ. ఎప్పుడైతే మేము క్షమిస్తామో అప్పుడు మనం క్షమింపబడతాము అంట. అది సిలువకు ముందు. సిలువ తర్వాత అన్కండిషనల్గా క్షమించేశాడంట దేవుడు. హల్లెలూయా. ఎటువంటి షరతులు లేకుండా క్షమించేశాడు ఆయన. ఎందుకంటే మన పాపాలు మోసింది ఆయనే. మన దేవుడు అంట న్యాయం చేసే దేవుడు. హీజ్ ఎ జడ్జ్ అంట ఆయన తీర్పు తీర్చాలి. తప్పు చేసావా, తీర్పు తీర్చాలి. తప్పు చేసావు కదా, సరే క్షమించేస్తా, కార్పెట్ కింద తోస్తాను కాదు. తప్పు చేసినప్పుడు నువ్వు వెల చెల్లించాలి. అది దేవుడి యొక్క ధర్మము. అది ఆయన జడ్జు, న్యాయవంతుడు. ఆయన సింహాసనము అంట నీతి న్యాయములతో స్థాపింపబడి ఉన్నది అంటాడు. ఆయన సింహాసనం, ఆయన తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చలేదో ఆయన దేవుడే కాదు. ఆమేన్. దేవుడే కాదు, తీర్పు తీర్చాలి. అందుకే ఏం చేశాడంటే మన మీద రావాల్సిన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. క్షమించేశాను అని ఒక మాట చెప్పలే, ఆ క్షమాపణ వెనకాల ఎంతో పని చేశాడంట. ఆ శిలువయాగము ఆషామాషి అనే శిలువయాగము కాదు. దాని ద్వారా ఈ లోకంలో పుట్టే ప్రతి వాణి కొరకు వెల చెల్లించాడు అంట. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీకు అనుగ్రహింపబడుతుంది అంట. హల్లెలూయా. నమ్మిన వానికే అది దేవుని శక్తి.